థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా మిమ్మల్ని ఇలాగా ఫోన్ చేసి పిలుద్దామని అనుకున్నప్పుడు చాలా అనుకున్నాను, వస్తారా రారా, అసలు ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఎలా అనుకుంటారు ఏంటా అని. అలాగేం లేదు బ్రో, నేను ఫ్రీగా ఉన్నాను, మీరు ఇన్వైట్ చేశారు, నేను వెంటనే వచ్చి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా స్టార్ట్ చేద్దాం బ్రో. ఓకే బ్రో. బ్రో అసలు ఎలా కంటెంట్ క్రియేషన్ కానీ వీడియోస్ తీసుకోవడం ఇలా ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఎప్పటి నుంచి అంటే 2024 బ్రో. అది ఓకే. నార్మల్గా నా కాలేజ్ టైం నుంచి ఫుడ్ బాగా అలవాటు. ఓకే. బయట ఫుడ్ ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ తోటి. ఓకే. అలవాటు అయ్యి నార్మల్గా యూట్యూబ్ వీడియోస్ స్క్రోల్ చేస్తుంటే వచ్చినాయి కొన్ని వీడియోస్. ఓకే. సరే మనం ఎందుకు ఒకసారి, మనం ఇప్పుడు డైలీ రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాం కదా, మనం ఎందుకు ఫుడ్ తిని ట్రై చేయకూడదు అనేసి ఒక రోజు వెళ్ళాం ఫ్రెండ్స్తో. వెళ్తే వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. నేను మా ఫ్రెండ్ ప్రశాంత్ అని ఉండేవాళ్ళం, ఇద్దరం కలిసి పెట్టుకున్నాం. ఓకే. మీ పేరు కూడా ప్రశాంతే కదా? ఓకే బ్రో. ఓకే. మా ఫ్రెండ్ ఉండేవారు, ఇద్దరం కలిసి స్టార్ట్ చేసి జస్ట్ మాకు నచ్చింది ఫుడ్, బాగుందని చెప్పాం. నెక్స్ట్ డే జస్ట్ ఏదో మాకు వచ్చిన ఎడిట్లో పోస్ట్ చేసాం, 1000 వ్యూస్ వచ్చినాయి. ఓకే. 1000 మెంబర్స్ అంటే కవర్ అయింది బాగానే, ఇదేదో వర్కౌట్ అవుతుంది అన్న దాంట్లో ఇంకా అక్కడి నుంచి రోజు స్ట్రీట్ ఫుడ్స్ చేయడం అది చేసాం. చేసి 1 monthకి బాగానే వచ్చారు, 1000 ఫాలోవర్స్ వచ్చారు. తర్వాత ఏమైందంటే బ్రో, ఇంక ఇది కంటిన్యూ చేయలేకపోయాం. ఓకే. 1 year పాటు అలా ఏదో వేరే బిజీలో పడడం, సరిగ్గా పట్టించుకోవాలి ఛానల్. 1 year అయిపోతుంది, 2000 ఫాలోవర్స్లో ఆగిపోయారు. ఓ నిజం బ్రో, అలాగే ఆగిపోయారు. 1 year పాటు ఏమీ రాలా. ఇంకా ఆపేద్దాం, ఏదో మనకి టైంపాస్ అయినప్పుడు చేద్దాం అనుకున్న టైంలో నేను కూడా ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకున్నా బ్రో ఫస్ట్. ఓకే. అప్పుడున్న స్థాయి బట్టి నేను సింపుల్గా ఒక ఇంత గ్రాండ్గా కాదు, సింపుల్గా ఐస్ క్రీమ్ షాప్ ఒకటి స్టార్ట్ చేశాను, క్రేమరీ డిలైట్ అని. చాలా మందికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే దాని ద్వారా నేను ఫేమస్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఓకే. అన్లిమిటెడ్ ఐస్ క్రీమ్ అని అందులో కాన్సెప్ట్ పెట్టా, 200 కట్టి అంత తింటే అంత. ఓకే. అన్లిమిటెడ్గా తినమన్నా. ఓకే. అది వీడియో అంటే ఎవరితో అంటే అప్పటికి నాకు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ తెలుసు, వాళ్ళు వచ్చి ఒక్కొక్క వీడియో సపోర్ట్ చేశారు, అది బాగా వెళ్ళింది. దాని ద్వారా కూడా నాకు చాలా మంచి రీచ్ వచ్చింది. ఓకే. సో నేను కూడా ఇన్ఫ్లుయెన్సరే కదా, నాకు కూడా వీడియోస్ ఉన్నాయి. కానీ ఫ్రీ టైంలో మా ఫ్రెండ్ అప్పుడు రాజేష్ అని ఇంకో ఫ్రెండ్ పరిచయం, తను సపోర్ట్ చేసేవాడు. దాంతో పాటు బాగా ఎప్పటికప్పుడు కాన్సెప్ట్ ఆలోచించి అన్లిమిటెడ్ వీడియో ట్రై చేసాం బ్రో. అది పెట్టాక అసలు నాకు అప్పుడు దాకా మిలియన్ వ్యూస్ కాదు కదా, 100K వ్యూస్ కూడా రాలా. ఏ వీడియోకి 50K 70K వచ్చినాయి. ఒక్కసారిగా వీడియో 5 million వెళ్ళింది పెట్టిన 3 daysకి. 5 million వెళ్ళింది, 2000 ఫాలోవర్స్ కాస్త 10,000 అయిపోయారు. అబ్బాబా, అసలు చూడండి, 1 year పాటు లేనిది 2000 ఆగిపోయింది, ఒకసారిగా 10,000 అయిపోయారు. అవును. అంటే మన కంటెంట్ ఎంత బాగుంటే దాన్ని ఆడియన్స్ అంతా రిసీవ్ చేసుకుంటారు, మనకు సపోర్ట్ చేస్తారని అప్పుడు ఒక థాట్ వచ్చింది. అప్పటి నుంచి కొంచెం తెలుగుగా ఇంకా మంచి కంటెంట్ స్టార్ట్ చేయడానికి. సో అలాగా నాది నేనే కాకుండా ఇంకా జనానికి యూజ్ అయితే కంటెంట్ ఏముందా అని చూస్తే అందరికీ బిర్యానీ ఇష్టం బ్రో. అవును. కానీ డైలీ బయట తినాలంటే అంత బడ్జెట్ ఉండదు. సో తక్కువ బడ్జెట్లో ఏమైనా ఆఫర్స్ చెప్తే వాళ్ళకి బాగుంటుంది అనిపించింది. అప్పుడు నేను స్విగ్గీ అయ్యి స్క్రోల్ చేసుకుంటా ఉంటే నాకు చాలా ఆఫర్స్ కనిపించాయి బ్రో. ఆఫర్స్ కనిపిస్తే ఒక బయట కొనాలంటే 240 బిర్యానీ మనకి 99K వస్తుంది కదా, ఇది అందరికీ తెలిసేలా చేద్దామని ఒక ఫన్నీ కాన్సెప్ట్లో చేసాం. అంటే స్ట్రాటజికల్గా కూడా స్ట్రాటజికల్గా, ఎందుకంటే అది యూజ్ అవుతుంది అందరికి. అవును. సో దాన్ని బట్టి ఏంటంటే అది కూడా అప్పటి నుంచి చాలా మందికి యూజ్ అయ్యి బయట కనిపిస్తే చాలు, అన్న ఇంకేదైనా ఆఫర్ చెప్పన్నా, అప్పటి నుంచి రికగ్నైజేషన్ వచ్చింది నాకు నా ఛానల్కి. నాకు మంచి ఆఫర్ చెప్పన్నా, ఈ వీకెండ్ బిర్యానీ కావాలని అని అడిగేవారు. సో అది ఆ ఫీలింగ్ బాగుండేది ఫస్ట్, చాలా బాగుండేది. అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చా. ఓకే. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా ఆఫర్స్ చెప్తా, ఏమైనా మంచి క్లాతింగ్ అని ఇలా ఏమన్నా భీమవరంలో కొత్తగా స్టార్ట్ చేసిన ప్రతి వీడియో నీట్గా చేసుకుంటూ రావడం, జనానికి యూజ్ అయ్యేలాగా, వాళ్ళకి ఏదైనా తెలిసేలాగా చేయగలుగుతాం. అదే మ్యాటర్ని మనం కొంచెం వాళ్ళకి అర్థమయ్యే వేలో ఒక చిన్న కాన్సెప్ట్లో చేయడం వల్ల బాగా రీచ్ వచ్చింది. ఓకే. ఓకే బ్రో. యాక్చువల్గా మీరే అనుకోండి కదా ఫస్ట్ ఫుడ్ బ్లాగ్స్ చేసింది? ఫస్ట్ అక్కడ అంటే ఉన్నారు, అప్పటికి ఉన్నారండి. మనం చేసిన కాడ నుంచి బాగా రికగ్నైజేషన్ అయ్యింది. ఎందుకు వై చూస్ ఫుడ్ అని? అదే చెప్పాను కదా, ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. కాలేజ్ టైం నుంచి ఫ్రెండ్స్తో కలిసి ఎప్పుడు బంకొట్టి ఏ రెస్టారెంట్కి వెళ్దాం అని ఉండేది. ఓకే. ఓకే. ఎందుకంటే అంతకు ముందు వరకు లేదు బిర్యానీస్ కూడా, ఒకసారి తిన్న కాడి నుంచి బాగా నచ్చింది. ఓకే. సరదాగా వెళ్ళడం, తినడం, ఇంకా డైలీ అలా అలవాటు అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు మీరు పాయింట్ అన్నారు కాలేజ్ లైఫ్ నుంచి అలవాటు అని చెప్పి. అవును. అసలు మీ కాలేజ్ లైఫ్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కాలేజ్ లైఫ్ అంటే ఇక్కడ భీమవరం SRKR కాలేజ్ బ్రో. నేను ఓకే అండి, ఇక్కడే చదివాను, మా ఇంటి దగ్గరలోనే. వేరే ఊరు నుంచి ఫ్రెండ్స్ వచ్చేవారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వేరే ఊరు నుంచి వస్తారు, నేను లోకల్ కాబట్టి ఇక్కడ నేనే తిప్పి చూపించాలి వాళ్ళకి. అవును. సో ఇక్కడ రెస్టారెంట్స్కి తీసుకెళ్ళడం నేనే అలవాటు చేశా. ఓకే. అప్పటి నుంచి ఈ ఫుడ్ అనేది ఇంట్రెస్ట్ పుట్టింది. ఓకే. సో ఫుడ్ బ్లాగ్స్ అలా స్టార్ట్ అయింది బ్రో. మీ కాలేజ్ లైఫ్ గురించి ఎలా చదువుకున్నారు, అసలు మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటి, అసలు మీకు లవ్ మీద ఒపీనియన్ ఏంటి? లవ్ మరి ఏంటి ఉంటాయి కదా. సరే బ్రో, కాలేజ్ లైఫ్ అంటే 4 years ఉంటుంది కదా బ్రో, అది మెమరబుల్ ప్రతి ఒక్కరి లైఫ్ లో. నాకు కూడా అలా చాలా మెమరీసే ఉన్నాయి. కొన్ని షేర్ చేసుకోండి. కొన్ని షేర్ చేసంటే
ముగ్గురం బ్యాచ్ ఉంటాం బ్రో. సేమ్ ప్రేమ సినిమాలో ర్యాండీ, సాయి, నేను. ఓ సూపర్ అండి. మేము ముగ్గురం బ్యాచ్ సేమ్ అలాగే ఆ టైప్ లో ఉండేవాళ్ళం. ఓకే. గర్ల్ బెస్టీస్ కూడా ఉండేవారు కానీ గర్ల్ ఫ్రెండ్స్ అయితే లేరు బ్రో. తెలుగుగా దాటేస్తున్నారు మీరు. లేరు నిజంగా లేరు. అప్పటి నుంచి లేరు. జస్ట్ మొత్తం గ్యాంగ్ లో ఉండేవాళ్ళు. ఓకే. సరదాగా అందరు స్టూడెంట్స్ ఇప్పుడు చేసేదే బ్రో. అవును. స్పెషల్ గా అంటే మాకు మెమరీస్ అవి అంతే. ఏ బ్రాంచ్ అండి మీరు? సిఎస్సి బ్రాంచ్. సిఎస్సి. స్కూలింగ్ ఇక్కడే మా ఇంటి దగ్గర చిన్నమేరం జడ్పీ హై స్కూల్, నెక్స్ట్ ఆదిత్య కాలేజ్, దాని తర్వాత ఎస్ఆర్కేఆర్ కాలేజ్. ఓకే ఓకే ఓకే. బీటెక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్ళా ఇన్ఫోసిస్ కి. ఇది నేను ఖచ్చితంగా అడగాలనుకున్న పాయింట్. అసలు నేను మొత్తం స్టడీ చేశాను. మేము సరే చూద్దాం అసలు మాట్లాడదాం ఎలా ఉంటది ఏంటి అని. ఓకే. మీరు ఐటీ జాబ్ కూడా చేశారు? చేశాను. అసలు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి. ఐటీ కాదు బ్రో, చాలా ఉంది స్ట్రగుల్. చెప్పాలంటే అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం చెప్పాలంటారా? చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అయితే బీటెక్ అయిపోయింది బ్రో. బీటెక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ అందరికి వచ్చేసి జాబ్ కదా. ఓకే. నాకేంటంటే జాబ్ కి వెళ్ళాను హైదరాబాద్. ఓకే. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మెయిల్ పంపిస్తాం అనేసి ఒక మంత్ ఉన్న తర్వాత పంపించేశారు. మెయిల్ రాలా, 1 month అయిపోతుంది. ఆ లోపల ఇంకేదైనా చేసుకోవాలి కదా బ్రో ఇంటికి వచ్చి. ఇక్కడే లోకల్ గా టీచర్ కింద జాయిన్ అయ్యా, శ్రీ భారతి స్కూల్ అని. టీచర్ గా కూడా చేసా. ఓకే. మెయిల్ వచ్చేంత వరకు. ఈ లోపల ఫ్యామిలీ అంతా బాగానే ఉంది అనుకుంటే మా ఫాదర్ అదే టైంలో ఎక్స్పైర్ అయ్యారు. చాలా సాడ్ బ్రో. ఒక్కసారిగా నా మీద పడిపోయింది డిపెండెన్స్ అంతా. అంటే ఈ టైం పీరియడ్ ఎప్పుడు అంటారు? 2019. ఓకే. సడన్ గా అలా జరగడం కోవిడ్ వల్ల. కోవిడ్ వల్ల అది చాలా మందికి బ్యాక్డ్రాప్ అండి అక్కడి నుంచి. అవును, చాలా మందికి బ్యాక్డ్రాప్ కదా. అవునవును. నిజంగా కోవిడ్ కు కొంచెం ముందు ఆయన చనిపోయిన తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది మొత్తం బర్డెన్ పడింది కదా. సపోర్టింగ్ కి ఎవరు లేరు, నేను ఒక్కనే సన్ను. మా సిస్టర్ మా మమ్మీ ఉంటారు. మా సిస్టర్కి అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు. అలా స్కూల్లో జాయిన్ అవ్వడం ఒక 3 months వెళ్ళిన తర్వాత కోవిడ్ వచ్చింది. అది కూడా క్లోజ్ అయిపోయింది. నార్మల్ గా డైలీ వర్క్ కూడా వెళ్ళి వాళ్ళని ఇంకేం చేయలేక అదేలేండి డైలీ వర్క్ వెళ్ళి సిస్టర్ కి మ్యారేజ్ చేయాలి, అది చాలా ఉన్నాయి కదా బ్రో, బాధ్యతలు ఉన్నాయి. ఆ టైంలో హైదరాబాద్ కాల్ వచ్చినా వీళ్ళిద్దరిని ఇక్కడ పెట్టి వెళ్ళలేను. అవును. అందుకోసం వెళ్తూ ఉండిపోయి లోకల్లోనే ఏదైనా చూసుకున్నా కానీ ఏది వర్కౌట్ అవట్లా. టీ టైంలో కూడా వర్క్ చేశాను బ్రో, ఫ్రాంక్ గా చెప్పాలంటే. చేశాను, ఉన్నాను అంటే క్యాషియర్ కింద అయినా సరే ఉన్నా. లేదండి, చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఉన్నా. అదంతా జరిగింది. జరిగిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ సాఫ్ట్వేర్ ట్రయల్స్ అది ఒక 2 years అలాగే గడిచిపోయింది. కోవిడ్ టైం అంతా మీకు తెలిసిందే కదా, అందరికీ లాక్డౌన్ టైం. తర్వాత మళ్ళీ ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ ఇంక ఇలాగే ఉండిపోతాం అనేసి సాఫ్ట్వేర్ ట్రై చేద్దాం అనుకున్నా. మళ్ళీ ఆఫ్ క్యాంపస్ ట్రై చేస్తే ఈసారి లక్ బాగుండి సెలెక్ట్ అయిపోయా. డైరెక్ట్ గా కాల్ వచ్చింది. వాళ్ళు కూడా నాకు కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ గా హైదరాబాద్ రమ్మల్లా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు. బెంచ్ మీద పెట్టారు 2 years. కొంచెం శాలరీ అది వచ్చేది, ఎవ్రీ మంత్ వచ్చేసింది. ఫ్రీ టైం కూడా ఉండేది. అదే ఫ్రీ టైంలో నేను ఇవి స్టార్ట్ చేసుకున్నారు. బ్రో అసలు మీరు ఎలా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు? నేను కంటెంట్ క్రియేషన్ బ్రో 2024కి కొంచెం ముందు, అంటే 2023లోనే డిసెంబర్ టైంలో బ్రో స్టార్ట్ చేశా. ఆలోచన ఎలా వచ్చిందంటే మెయిన్ గా ఫుడ్ అంటే ఇంట్రెస్ట్. డైలీ పార్టీస్ చేసుకునేవాళ్ళం ఫ్రెండ్స్తో. ఎందుకంటే కాలేజ్ టైంలో అందరికీ తెలిసిందే కదా, కాలేజ్ టైంలో బంక్ కొట్టి ఇలా బయటకు వెళ్తూ ఉంటారు కదా. అవునవును. అయితే మూవీస్, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మాత్రం బాగా ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్ళం. సో అప్పటికే చాలా మంది యూట్యూబ్ లో స్టార్ట్ చేశారు. టైగర్ మాయ, తిండి ముచ్చట్లు, భీమవరం నుంచి చాలా మంది వచ్చారు. నేను వాళ్ళ వీడియోస్ చూసేవాళ్ళు. నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే అది 1000 views వెళ్ళింది. కొంచెం మంచి కామెంట్స్ వచ్చినాయి, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది కదా అనేసి నేను కూడా అలా స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ అయింది బ్రో జర్నీ. ఓకే. అంటే ఫుడ్ అనేది కాలేజ్ డేస్ నుంచి స్టార్ట్ అయింది. అసలు మీ కాలేజ్ లైఫ్ గురించి ఒకసారి చెప్పండి. ఎక్కడ చదివారు ఏంటి? కాలేజ్ లైఫ్ బ్రో, కాలేజ్ లైఫ్ బాగుంటుంది బ్రో. ఇక్కడే ఆబ్వియస్లీ కాలేజ్ లైఫ్ అనేది మెమరబుల్, తెలుసు కదా. నేను ఇక్కడే బ్రో, మన భీమవరం ఎస్ఆర్కేఆర్ కాలేజ్ లో చదివాను. సిఎస్సి బ్రాంచ్. 2015 to 19 బ్యాచ్. అందరూ మామూలుగా మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. కాలేజ్ టైంలో నన్ను మామూలుగా వినయన్ పిలిచేవారు కదా, బ్రూస్లీ అని పిలిచేవారు. యాక్చువల్గా నేను రామ్ చరణ్ ఫ్యాన్ బ్రో. ఆ టైంలో అది రిలీజ్ అయింది. నాకు టాటూ ఉంది, సేమ్ టాటూ. బ్రూస్లీ అని పిలిచేవారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయినా సరే వినయ్ అంటే గుర్తుపడతారు, బ్రూస్లీ అంటే గుర్తుపడతారు. సూపర్ అండి. అయితే నిక్ నేమ్ బ్రూస్లీ అని పెట్టుకోవాలి అక్కడ కాలేజ్ డేస్ లో బ్రో. అక్కడ కాలేజ్ లైఫ్ గారు అడిగారు కాబట్టి అక్కడ బ్రూస్లీ అని పిలిచేవారు. మెయిన్ గా ముగ్గురు ఉండేవాళ్ళం బ్రో, ర్యాండీ, సాయి, నేను. 3 Idiots ప్రేమ సినిమా బ్యాచ్ అలా ఉంటా. అలాగే మాతో పాటు గర్ల్స్ గ్యాంగ్ కూడా ఉండేది. వాళ్ళతో పాటు అలా సరదాగా ఫన్ బయటకు వెళ్ళడం, రెస్టారెంట్స్కి వెళ్ళడం చేసేవాళ్ళం. ఆ 4 years అలా చాలా హ్యాపీగా గడిచింది బ్రో. అంటే మీ స్టడీ లైఫ్ లో ఏమైనా లవ్ గురించి మీ ఒపీనియన్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. స్టడీ లైఫ్ లో అంటే కాలేజ్ టైంలోనే కదా బ్రో, మాక్సిమం ఎవరైనా లవ్ లో పడేది ఆ టైంలోనే. కానీ నాకైతే ఆ టైంలో ఏం లేదు బ్రో. ఆ టైంలో కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం, మూవ్ అవడం అయిపోయింది. చాలా యాక్టివిటీస్ చేస్తారండి. చాలా ఎంజాయ్. అంటే యాన్యువల్ డే టైమ్, ఫేర్వెల్ టైంలో అసలు చాలా బాగుండేది.
కాలేజ్ లైఫ్ అంటే ఎంజాయ్ చేయాల్సిందే, ఆ డేస్ అంతే, అదంతే. ఆ ఫైనల్ డేస్ అనేవి చాలా బాగుంటాయి. ఇప్పుడు అలా ఎవరన్నా మిస్ అవుతున్నారా? అందరినీ మిస్ అవుతున్నాను. యాక్చువల్ గా నేను ఒక్కడనే లోకల్ బ్రో ఇక్కడ కాలేజ్. ఫ్రెండ్స్ అందరూ బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళే. ఓకే వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ వాళ్ళకి జాబ్స్కి వెళ్ళిపోయారు, నేను ఇక్కడే ఉండిపోయాను. ఓకే. వాళ్ళందరూ ఎప్పుడో కానీ ఒక్కొక్కరు కలుస్తూ ఉంటారు బ్రో. ఎప్పుడన్నా మళ్ళీ అందరిని కలుద్దాం అని ఉంటుంది. అసలు గెట్ టుగెదర్ పెట్టేసుకోండి. అదే బ్రో, అందరూ ఒకసారి కలిసి అందరూ అనుకుని మీరు ఎక్కడున్నా ఒకసారి కామెంట్ చేయండి, అందరం ఒకసారి కలుద్దాం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు వచ్చేసి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు ఎలాగా ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను మా ఫాదర్ పెయింట్ వర్క్ చేసేవారు బ్రో. ఓకే. మామూలుగా పెయింటర్ ఇక్కడ భీమవరంలో పెయింటర్ కుమార్రాజు అంటే ఆల్మోస్ట్ కొంతమందికి తెలుసు అప్పట్లో. ఓకే అండి. ఓకే. ఆయన పెయింట్ వర్క్ చేసేవారు, మమ్మీ ఇంటి దగ్గర ఉంటారు, నేను మా సిస్టర్ ఉండేవాళ్ళం. ఓకే. కాలేజ్ టైం వరకు అంతా ఓకే బ్రో. 2019 తర్వాత మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాక మాకు కొంచెం బర్త్డే అయింది. అయ్యో. అప్పటి నుంచి మేము ముగ్గురు, మళ్ళీ రీసెంట్ గా మా సిస్టర్ కి మ్యారేజ్ అవ్వడం, అప్పటి నుంచి కొంచెం అంతా బాగానే ఉంది. ఓకే ఓకే ఓకే. అంటే యాక్చువల్గా మీది ప్రొఫైల్ అంతా చూసాము, మీరు జాబ్ కూడా చేశారు అని తెలిసింది. జాబ్ చేశాను బ్రో, సాఫ్ట్వేర్ కింద చేశారా? ఒకటే కాదు బ్రో, ఫ్యామిలీ స్ట్రగుల్స్ అయితే చాలానే ఉన్నాయి. ఓకే. షేర్ చేసుకోగలరా? షేర్ చేసుకుంటాను బ్రో తప్పకుండా, ఎందుకంటే ఎప్పటి నుంచో ఇది చెప్పుకోవాలనుకున్నది. అవునండి, అది మా ఛానల్ ద్వారా, మీ ఛానల్ ద్వారా ఇప్పుడు ఆడియన్స్ కి తెలియడం నాకు చాలా. ఓకే చెప్పండి సార్. అదే మనకి కావాలి బ్రదర్, చెప్పండి. 2019 కి బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్ కోర్స్ అందరికీ ఫస్ట్ జాబ్ కావాలి. అవును. సాఫ్ట్వేర్ సిఎస్సి చేశాను. ఓకే. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి, కోర్ సైడ్ వెళ్ళాలనుకున్నాను. ఓకే. ఆఫ్ క్యాంపస్ టైంలో జాబ్ అయితే రాలేదు. అవుట్ సైడ్ అక్కడికి హైదరాబాద్ వెళ్ళి అప్పటికప్పుడు ట్రై చేసుకున్నాం. 1 month అక్కడ హాస్టల్లో ఉండి ట్రై చేసుకున్నప్పుడు అక్కడ వచ్చింది. వస్తే వాళ్ళు ఏం చేశారంటే కన్ఫర్మేషన్కి టైం తీసుకున్నారు. ఒక 2-3 months అయిపోతుంది సార్, మెయిల్ పంపిస్తాం, మీరు అప్పుడు దాకా ఇలాగే ఉండాలన్నారు. అప్పుడు దాకా హైదరాబాద్లో ఏం చేస్తామని మళ్ళీ భీమవరం వచ్చేసాను. వచ్చేసి భీమవరంలోనే ఏదో రెగ్యులర్గా చిన్న వర్క్స్ అవి చేసుకునేవాళ్ళం. అంటే మాది మిడిల్ క్లాసే కదా, ఫ్యామిలీ గడవాలి కదా, నార్మల్గా చేస్తూ ఉంటే అదే టైంలో ఏం జరిగిందంటే మెయిల్ వచ్చి లోపలే మా ఫాదర్కి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు దాకా బాగానే ఉన్నాయన, హార్ట్ స్ట్రోక్ రావడం ఒకసారిగా లైఫ్ టర్న్ అయిపోయింది. అంతే కదా మరి. మమ్మీ చెల్లి ఇద్దరే అయిపోయారు. నేను వదిలేసి వెళ్ళాలంటే వాళ్ళిద్దరే ఉంటారు, చెల్లికి మ్యారేజ్ అవ్వలేదు. అప్పుడు నేను ఇంకేం డిసైడ్ అయ్యానంటే ఇలా హైదరాబాద్ వెళ్ళడం కరెక్ట్ కాదు, లోకల్లోనే ఏదైనా చూసుకుందాం కొన్నాళ్ళు ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దాం అనుకుని ఇక్కడ శ్రీ భారతి స్కూల్ ఉంది, టీచర్ కింద జాయిన్ అయ్యా. ఓకే. టీచర్ గా కూడా చేశారు? టీచర్ గా కూడా చేశాను. బయాలజీ చెప్పేవాళ్ళని, మ్యాథమెటిక్స్ బయాలజీ 2 కలిసి చెప్పేవాడిని. ఓకే. అది కూడా బాగానే ఉండేది. ఎందుకంటే ఒక 4 months చేసిన తర్వాత మార్చిలో కోవిడ్ వచ్చింది. ఆ జాబ్ నుంచి వచ్చే శాలరీ కూడా ఆగిపోయింది. ఇంకా ఇన్కమ్ లేదు కదా. అవును, ఇన్కమ్ లేదు కదా అనేసి ఇక్కడ టీ టైంలో ఉంటే క్యాషియర్ కింద అడిగారు. క్రూషియల్ టైం, అది చాలా క్రూషియల్ టైం, COVID-19 ఎవరికి చెప్పుకోలేని టైం. అవును. నేను చదివింది చిన్నప్పుడు స్కూల్ ఫస్ట్, తర్వాత ఇంటర్ కాలేజీలో బాగా వచ్చినాయి హైయెస్ట్. ఓకే. బీటెక్ కూడా 80% మెరిట్ స్టూడెంట్. అవును. బీటెక్ కూడా 80%. అవును. 80% వచ్చి కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళకుండా ఇలా చేసుకుంటున్నా. అది కూడా మరి ఫ్యామిలీ వాళ్ళు ఉండిపోయిన అవన్నీ ఎవరికి చెప్పలేము కదా. అవును. ఎవరు స్ట్రగుల్ అవును ఉంటుంది, ఖచ్చితంగా స్ట్రగుల్ అనేది. ఈ టీ టైంలో అడిగారు, సరే అని జాయిన్ అయ్యా. 3 days తర్వాత వాళ్ళకి ఏమైందో, వాళ్ళు మార్చేస్తున్నాం టీ టైం ఇక్కడ నుంచి అన్నారు, అది పోయింది. అలా ఈ తర్వాత ఇక్కడ హీరో షోరూమ్ లో మళ్ళీ వెళ్ళా, భీమవరంలోనే. ఇక్కడే భీమవరంలోనే హీరో షోరూమ్ లో. ఏదైనా భీమవరం అంతే, ఎందుకంటే ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలి. వాళ్ళిద్దరూ చాలా డిప్రెషన్ లో ఉన్నారు, ఫాదర్ సడన్ గా చనిపోయిన దానికి. సో అప్పటి నుంచి దగ్గరగా ఉండాలని ఫిక్స్ అయ్యా. అవును. ఇక్కడే చేసుకున్నా. అది కూడా 1 month చేసేసరికి అక్కడ సెట్ అవ్వాల. ఇలా చాలా జాబ్స్ మారినా సరే అక్కడ సెట్ అవ్వట్లా. కోవిడ్ రావడం చాలా దెబ్బేసింది, మైనస్ అందరికి. 2 years కోవిడ్ వరకు అలా ఏదన్నా డైలీ వర్క్ వెళ్ళి కంప్లీట్ చేసుకున్నా. తర్వాత ఒక కోవిడ్ అయిపోయింది. కోవిడ్ అయిపోయేసరికి మళ్ళీ స్కూల్లో జాయిన్ అవుతా ఇంక ఇలా కాదు. 10,000 శాలరీ వచ్చేది బ్రో స్కూల్లో. 10,000 దేనికి వస్తున్నాయి బ్రో? వెళ్ళి వచ్చి ట్రావెలే అయిపోతుంది. అసలు ఇంకా ఆలోచించా, ఇంక ఇలాగైతే మన లైఫ్ ఎలా ఉంటుంది అనేసి. సరే ఆఫ్ క్యాంపస్ లో ఇదంతా కాదు, ఉందాం అనుకున్నా ఫ్యామిలీకి దగ్గరగా, కానీ ఇలా ఉంటే తీసుకోవాలి. అందుకోసం నేను ఏం చేశానంటే ఆఫ్ క్యాంపస్ లో మళ్ళీ ఇన్ఫోసిస్ ట్రై చేశాను. ఈసారి కొంచెం దేవుడి దయ వల్ల వెంటనే తగిలింది, ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అయిపోయింది. 1 week లో మనకి పోస్టింగ్ కూడా వచ్చేసింది. వెరీ గుడ్, సూపర్ అండి. అసలు చాలా బాగా అనిపించింది. పోస్టింగ్ వచ్చేసింది. వాళ్ళు ఇంకా నాకు కొంచెం ప్లస్ గా ఏమన్నారంటే, ఇప్పుడు నేను వెళ్ళిపోలేమో అనుకున్నా వదిలేసి, వాళ్ళు ఏం చేస్తారు 2 years బెంచ్ పీరియడ్ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు. అసలు సూపర్, అసలు ఆ విషయం అయితే చాలా హ్యాపీ అనిపించింది. అవును, నాకు అనుకున్న కళ కరెక్ట్ గా, ఎలా నేను ఇంటి దగ్గర ఉండాలనుకున్నానో అదైతే నాకు కరెక్ట్ గా జరిగింది. ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలనుకున్నాను, సెట్ అయ్యింది.
2 years పాటు అలా ఉండడం, అదే టైంలో ఖాళీగా ఉండి రీల్స్ స్టార్ట్ చేయడం. ఓకే, అయితే మీకు ప్రొఫెషన్ లో జాబ్ చేస్తూనే మీకు చాలా గ్యాప్ దొరికింది, గ్యాప్ ని యూటిలైజ్ చేసుకున్నారు. చాలా యూటిలైజ్ చేసుకున్నాను. ఓకే ఓకే. ఎందుకంటే అది ఫ్రీగా, అదే సరదాగా అప్పటికి మన అందరికీ తెలుసు బ్రో, చాలా మంది రీల్స్ చేసేవారు, అది ఎంత వరకు తీసుకొస్తుందని ఎవరు అనుకోలే. ఇప్పుడు మార్కెటింగ్ అంతా మాక్సిమం మీకు తెలుసు కదా, రీల్స్ మీద డిపెండ్ అయింది. సో మనకు జనాలకు తెలిసిలా ఏదైనా చేయాలైతే వాళ్ళు మనకి ఇలా సపోర్ట్ చేస్తారని మాకు అర్థమైంది. అవునవును. అప్పుడు మీరు చూస్ చేసుకుంది ఫుడ్ చూస్ చేసుకుని, ఫుడ్ అంటే ఇంట్రెస్ట్, సో ఫుడ్ బ్లాగ్స్. ఓకే. స్టార్టింగ్ అసలు మీరు ఏ ప్రమోషన్ చేశారు స్టార్టింగ్? ఫస్ట్ ప్రమోషన్ వచ్చేసి CT&T అని కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అవుతుంది. ఓకే. వాళ్ళు ఫస్ట్ స్విగ్గీ ప్రమోషన్ బ్రో, మర్చిపోయాను. అంటే అది ప్రమోషన్ కాదు, మెయిన్ ఇది చెప్పాలి బ్రో. ఆ గ్యాప్ దొరికిందా? ఇది చెప్పాలి బ్రో. ప్రమోషన్స్ ఎలా స్టార్ట్ అయినాయి అంటే, నేను స్విగ్గీ ఆఫర్, మామూలుగా జనాలకు ఆఫర్స్ అంటే ఇష్టం. ఓకే. బిర్యానీ తక్కువగా వస్తుందా అన్నదంటే చాలా మందికి యూజ్ అవుతుంది. అవును. ఇప్పుడు నేనే ఉన్నాను బ్రో, 240 పెట్టి కొనుక్కోలేను, అదే 100కి వస్తుందంటే నేను వెళ్ళి కొనుక్కొని తినగలను ఖచ్చితంగా. సో అది యూజ్ అవుతుంది. స్విగ్గీలో చాలా సార్లు ఆఫర్స్ వచ్చి బ్రో, నేను చూసేవాడిని, ఎప్పుడు మంచి ఆఫర్ అనిపిస్తే అప్పుడు ఆర్డర్ పెట్టేసుకునేవాడిని. ఇదే విషయం జనాలకు తెలిస్తే వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా, యూజ్ అవుతుంది కదా అనేసి ఒక ఫన్నీ రీల్ కింద చేసాం నేను మా ఫ్రెండ్ రాజేష్ కలిసి. ఓకే. అది కూడా 1 million వెళ్ళిపోయింది 1 day లో. స్టార్టింగ్ లో అంత రీచ్ లేకపోయినా అంత 1 million వెళ్ళింది. స్విగ్గీ అతను నెక్స్ట్ డే కాల్ చేశారు, ఇక్కడ లోకల్ మేనేజర్ ఆయన. ఓకే. ఎక్కడ ఉంటారు సార్, మీ షాప్ ఎక్కడ సార్, జస్ట్ మీతో మాట్లాడాలి అన్నారు. సరే కదా అనేసి నెంబర్ చెప్తే షాప్ దగ్గరికి వచ్చారు, డైరెక్ట్గా వచ్చి వీడియో చూసాను సార్, చాలా బాగా చేశారు, ఆర్డర్స్ నార్మల్గా డైలీ ఒక 40 వెళ్ళి ఈసారి 240 వెళ్ళి, ఓకే, 1 dayలో అంత రీచ్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అనేసి, మాకు ఇలా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారా, రెగ్యులర్గా ఆఫర్స్ పెడతా ఉంటాం అన్నారు. ఓకే ఓకే. సరే కదా, మనకు స్విగ్గీ నుంచి ఆఫర్ వచ్చింది కదా, ఇది బాగుంది కదా అనేసి వాళ్ళు ఆఫర్ పెట్టడం, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, నేను జనాలకు తెలియలో కాన్సెప్ట్ లో చేయడం. ఓకే ఓకే. అది ఫస్ట్ ప్రమోషన్ స్విగ్గీ నుంచి. ఓకే. అక్కడ మీరు సరదాగా చేసిన ఒక ప్రమోషన్ దాని ఇప్పుడు స్విగ్గీ వాళ్ళు కంటిన్యూస్ గా చేపిస్తున్నారంటే అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఓకే ఓకే. స్విగ్గీ ప్రమోషన్స్ ఇవ్వడం మనం చేసిన రీల్ నుంచి స్టార్ట్ అయింది. సూపర్ అండి. అసలు వాళ్ళకే తెలియని కొత్త ఐడియా నేను ఇచ్చినట్టు అయింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సూపర్ అసలు సూపర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు బిజినెస్, దీని సైడ్ గురించి ఒకసారి అని చెప్పి. బిజినెస్ అంటే ఫ్రెండ్ సజెషన్ మీరు చేశారు? నేనే చేశా. ఓకే. ఫ్రెండ్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడు జాబ్ చేస్తున్నావు, ఫిక్స్డ్ శాలరీ వస్తుంది, ఓకే, తర్వాత ఈ ఫన్ టైంలో ఇది చేస్తున్నావు, ఏదన్నా ఒక సైడ్ ఇన్కమ్ కూడా ఉండాలి కదా. ఒక బిజినెస్ పెట్టుకుంటే అది మెయిన్ అయింది అనుకో, నీకు దాంట్లో కన్నా వెళ్ళిపోవచ్చు కదా, ఈ రీల్స్ అనేవి ఎంతకాలం ఉంటాయో చెప్పలేము అన్నారు. కరెక్టే అని ఆలోచించా. మా సిస్టర్కి మ్యారేజ్ అయింది కదా, మా బావ నేను కలిసి స్టార్ట్ చేసాం పార్లర్. స్టార్ట్ చేసిన తర్వాత బాగా వర్కౌట్ అయింది. అంటే అందులో ఒక అన్లిమిటెడ్ కాన్సెప్ట్ పెట్టడం చాలా ప్లస్ అయింది. ఓకే. ఇక్కడ పాలకొల్లు, నర్సాపురం నుంచి వచ్చేవారు. ఏంటంటే బిజినెస్? చిన్న షాప్, ఐస్ క్రీమ్ షాప్ అండి. ఓకే. పార్లర్, చిన్న పార్లర్, ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టాను. ఓకే ఓకే. చిన్న మేరలో ఇక్కడే స్టార్ట్ చేస్తే, అంటే అది జనాల్లోకి ఎలా రీచ్ అయిందంటే, అప్పటికి నాకు నేను అంటే 2000 followers ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ గ్రూప్ లో ఉన్నా. ఓకే. అప్పటికి మన భీమవరం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ నాతో ఫ్రెండ్లీగా మాట్లాడేవారు. నేను వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి అనగానే అందరూ వచ్చారు. మొత్తం ఎవరు నో చెప్పలేదు. సపోర్ట్ అంటే అందరూ కూడా మంచిగా వచ్చి రిసీవ్ చేసుకుని ఒక్కొక్క రీల్ పెట్టారు. ఓకే. రీల్ పెట్టగానే అందరికి బాగా వెళ్ళినాయి. అన్లిమిటెడ్ ఐస్ క్రీమ్ ఎంత తింటే అంత తినేయచ్చా, 200 కడితే ఎలాగ ట్రై చేద్దాం. బిర్యానీ గురించి తెలుసండి, అన్లిమిటెడ్ బిర్యానీ, అన్లిమిటెడ్ ఐస్ క్రీమ్ మీకు ఎలా వచ్చింది? ఏమో అప్పుడు మాత్రం ఆ థాట్ వచ్చింది. నేను దాని తర్వాత అన్లిమిటెడ్ బిర్యానీలోకి వచ్చా. ఓకే. ముందు ఐస్ క్రీమ్ అయితే ఆ థాట్ వచ్చింది. ఓకే. ఎంత తింటాను తినొచ్చా, నేను ఇంకా తింటాను ఇవ్వండి. మళ్ళీ ఎంకరేజ్ చేసేవాళ్ళని, వచ్చి ఎంత తిన్నారో వాళ్ళని దాంట్లో స్టోరీలో మెన్షన్ చేసి ఈరోజు 20 cups తిన్నారు. అది మనకి ప్రాఫిట్ లాస్ అని చూసుకునేవాళ్ళు కాదు, కానీ ముందు మన బిజినెస్ జనాల్లోకి వెళ్తుంది, ప్రమోషన్ కింద పబ్లిసిటీ వైజ్ చాలా బాగా వెళ్తుంది అనుకున్నా. అంత బాగానే ఉంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ బిజినెస్ కదా బ్రో ఇది. అవును. సమ్మర్ అయిపోతుంది, వర్షాకాలం వస్తున్నప్పుడు ఐస్ క్రీమ్ చాలా డౌన్ అయిపోద్ది కదా, అన్సీజన్ అయిపోతుంది. ఈ లోపల ఇంకోటి ఏం జరిగిందంటే, నాకు బాగా రీచ్ వచ్చింది, ప్రమోషన్ స్టార్ట్ అయినాయి. ఒక్కో ప్రమోషన్ కి బయటగా పిలిచేవాళ్ళు, షాప్ వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. నాకు మెసేజెస్ పెట్టేవారు, అన్న నేను నర్సాపురం నుంచి వచ్చాను, నువ్వు షాప్ క్లోజ్ చేసింది, అబ్బో నువ్వు ఎక్కడ ఉన్నావు అన్న. అంత దూరం నుంచి వచ్చారు బ్రో, ఇప్పుడు కస్టమర్స్ అంత దూరం నుంచి వచ్చారు. నేను ఏంటంటే అంటే ఇంకెవరిని పెట్టలేదు బ్రో అప్పటికి, మేమిద్దరమే చూసుకునే వాళ్ళం. మా బావ కూడా అప్పుడే చిన్న బాబు కాబట్టి స్ట్రగుల్ ఉండేది. సో ఇలాగా కొంచెం నెగిటివ్ వచ్చేసింది, ఎందుకంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి షాప్ లేకపోతే నేనే వెళ్ళాను అనుకో బ్రో, ఏదైనా రీల్ చూసి అక్కడికి వెళ్ళక లేదు డిసప్పాయింట్ అవుతాను కదా. ఖచ్చితంగా అవుతాను. సో దానివల్ల ఏం జరిగిందంటే, ఎలాగో వర్షాకాలం వచ్చేసిందని అది అక్కడతో స్టాప్ చేస్తా, క్లోజ్ చేస్తా. ఈసారి పెడితే నీట్ గా అన్ని ఆలోచించుకుని పెడతాం. అదే ఫస్ట్ టైం బ్రో బిజినెస్ లో ఇలా ఉండాలి అలా ఉండాలని నాకు అసలు ఐడియానే లేదు. ఏదో పెట్టాం, వర్కౌట్ అయ్యింది, దాన్ని మేము కంటిన్యూ చేయలేకపోయాం. ఓకే.
నెక్స్ట్ దాన్ని పెట్టి దాన్ని అయినా ఆలోచించుకుని పెడదామని అనుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అనుకుంటున్నాం. చాలా వర్క్స్ ఉండడం వల్ల బిజీ అయిపోవడం వల్ల Busy దాన్ని అవ్వడం. చూసుకోవడం కుదరలేదు. చాలా అది చూసుకోవడం కుదరలేదు. ఓకే ఓకే. ఫస్ట్ ఆ కామెంట్ నాకు ఇప్పటికీ గుర్తుంది బ్రో. నరసాపురం నుంచి వచ్చామన్నా నువ్వు లేవు, చాలా డిసప్పాయింట్ అయ్యమన్నది. అయ్యో, అది చాలా ఎఫెక్ట్ అయింది. అసలు కస్టమర్ సైడ్ నుంచి మనం అది మనం ఇవ్వాల్సిందే అది కాదు బ్రో. ఖచ్చితంగా ఆ అష్యూరెన్స్ కానీ మేము ఉంటాం, మనం చూసుకుంటాం, అది ఇవ్వలేకపోయాను. ఓకే ఓకే. అది బ్యాక్. సో మనకి బిజినెస్ అనేది ఇంకా అలవాటు అవ్వాలా, ఎలా చేయాలన్నది నెక్స్ట్ ఫ్యూచర్ లో థాట్ ఉందా? ఉంది, కన్ఫామ్ గా ఉంది. మంచిగా చూసుకుని మళ్ళీ ఇదే పార్లర్ నే గ్రాండ్ గా ఇంకా అంటే లాగా ఇంకెలా చేస్తే బాగుంటది, దాన్ని మాత్రం కంటిన్యూ చేయాలని థాట్ ఉంది బ్రో. ఖచ్చితంగా బ్రో, దాంట్లో కూడా మీరు బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేసి మీరు ఫ్రెండ్స్ గురించి చెప్పారు. మీకు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటికీ మీ చైల్డ్హుడ్ నుంచి ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పగలరా? ఒక్కడే బ్రో, రాజేష్ అని. రాజేష్ గారు. రాజేష్ అని ఇప్పటికి కూడా ఛానల్ సపోర్ట్ అంటే వాడు ఆల్రెడీ డ్యూటీ చేస్తూ ఉంటాడు. ఓకే. నాకు ఇక్కడ ప్రమోషన్ ఉందనగానే ఏ పని ఉన్నా సరే వెంటనే వచ్చి మొత్తం షూట్ చేస్తాడు. ఓకే. నాకు క్లిప్స్ అన్ని పంపించేస్తాడు. నాకు పెద్ద స్ట్రెయిన్ ఇవ్వడు. ఓకే. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. అసలు మీరు స్టార్టింగ్ లో వీడియో స్టార్ట్ చేయాలన్నప్పుడు మీరు నర్వస్ ఫీల్ అవడం కానీ లేకపోతే వీడియో కెమెరా ఆన్ అవ్వగానే ఆ నర్వస్ అదంతా ఎలాగా? చాలా ఉంది బ్రో. ఉందంటారా? చాలా ఉంది. నార్మల్ గా మనకు తెలిసిన రెస్టారెంట్ అయితే ఓకే బ్రో. అప్పట్లో భువన విజయం దర్బార్ అని మీకు ఒక ఐడియా ఉందా? ఎక్కడండి? అదే తాడేరు రోడ్ లో. తాడేరు. అవునవును. కొత్తగా పెట్టారు. వెళ్ళాం తిందామని. టర్నింగ్ లో ఉంటుంది. అవునవును. తిందాం వెళ్ళామని వీడియో తీసుకుందాం అంటే ఇప్పుడు మనం తీస్తే వాళ్ళు ఏమనుకుంటారు, చాలా నర్వస్ ఉండేది. తీద్దాం వద్దా, కానీ మనకి కంటెంట్ కావాలి కదా అనేసి ఓనర్తో మాట్లాడాలంటే భయం వేసేది ముందు. లేదా ఓనర్తో మాట్లాడకుండా తీసేసుకుందాం అంటే ఇప్పుడు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అన్నట్టు. ఒక ఫుడ్ నచ్చింది అనుకో బ్రో, నచ్చలేదని ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే మళ్ళీ వాళ్ళు చూస్తారేమో, నచ్చిందంటే ఇలా అంటే ఏమనుకుంటారు అన్న నర్వస్ ఫీల్ అయితే చాలా ఉంది. తర్వాత స్లోగా ఒకటి చేస్తా అలవాటైంది. అసలు ఇంట్రోవర్ట్ బ్రో, ముందు ఏ ఓనర్తో మాట్లాడాలన్నా భయం వేసేది నాకు. ఓకే ఓకే. ఎందుకులే మనకి ఇవన్నీ అనిపించేది. తర్వాత ఇప్పుడు అందరితో చాలా క్లోజ్ అవ్వడం. ఓకే, చాలా బాగుంది. ఇంకా మీరు వెళ్తే ఆటోమేటిక్ వాళ్ళే రిసీవ్ చేసుకుంటున్నారా? అవును. అయితే ఇప్పుడు మీరు ఒక చిన్న పాయింట్ చెప్పారు ఇందులో, అక్కడికి వెళ్ళి కూర్చొని తినేటప్పుడు బాగుంది బాగాలేదు ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారు. ఇప్పుడు వరకు మీరు చాలా వ్లాగ్స్ చేశారు. ఆ వ్లాగ్స్ చేసినప్పుడు మీకు ద బెస్ట్ ఫుడ్ ఎక్కడ అనిపించింది, ఏ ప్లేస్ లో అనిపించింది? అంటే మన భీమవరంలోనా? మన భీమవరం అనే కాదు, అరౌండ్ మీరు అసలు 600+ వీడియోస్ చేశారు. అవును. వీటిలో అన్నిట్లో ద బెస్ట్ చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా? ఎక్కువ బార్బిక్యూ నేషన్ బ్రో. ఎక్కువ ఏ ప్లేస్ అంటారు? ఎక్కడ? విజయవాడ బార్బిక్యూ నేషన్. ఇప్పటికి నేను 20-30 టైమ్స్ వెళ్ళి ఉంటా. ఓకే. అన్లిమిటెడ్ గా తింటా ఉంటా కదా, చూసే ఉంటారు అవి. అవును, చాలా బాగుంటది బ్రో. 1000 రూపీస్ పర్సన్ కి. ఓకే. ఎన్నైనా తినొచ్చు, బాగుంటది. ఇంకా మన లోకల్ కి వచ్చేస్తే వీడియో చేయలేదు కానీ అలీ బిర్యానీ నాకు బాగా నచ్చింది. అంటే స్టైల్ బాగుంటది. అలీగారు అసలు అలీగారు అయిపోయి నెక్స్ట్ లెవెల్ అండి. అలీగారు ఆయన మనకి అసలు మనకి బాగా కూడా తెలుసు. అసలు నాకు కూడా మంచి బెస్ట్ ఫుడ్ ఎక్కడ అంటే అలీగారు. అలీగారు మాక్సిమం చూడండి, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఆ ప్లేస్ లో ఎక్కువ మంది ఉంటారు. అవును, చాలా బాగా క్లిక్ అయ్యారు. షార్ట్ టైం బాగా కష్టపడతారు. ఆ ఫ్లేవర్ బాగుంటది. ఆయన రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అదే కదా. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చేసి మీరు ఇప్పుడు చెప్పారు బార్బిక్యూ నేషన్ విజయవాడ అని చెప్పి. నేను మీ ఇన్స్టాగ్రామ్ లో చూసాను. ఏంటి కనెక్షన్ విజయవాడ భీమవరం? ఆ కనెక్షన్ ఏంటి? విజయవాడ భీమవరం అంటే ఒక సిటీలో ఉండి చేస్తున్నాం భీమవరం నుంచి. తర్వాత ఇది సర్కిల్ పెంచుకుందాం అనిపించింది. విజయవాడలో మా బ్రదర్ ఉంటారు సన్నీ అని. తను అన్నాడు ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం బార్బిక్యూ నేషన్ విన్నా, ఎంతైనా తినొచ్చా అంటారు కదా, ఇంత కడితే ఏంటి నిజంగా తినొచ్చా అంటే నేను ఫుడ్ లవర్ బ్రో, ఎక్కువ తింటా. అవును, ట్రై చేద్దామని వెళ్ళా. 1000 కట్టి అక్కడ చాలా ఐటమ్స్ కనిపించాయి. ఫస్ట్ టైం నేను చూడడం అన్ని ఐటమ్స్. ఓకే. ఏంటి సూప్స్ స్టార్ట్ ఏంటి ఇన్నైనా తినొచ్చా అనేసి తిన్నా, బాగుంది. దీన్ని ఎందుకు కంటెంట్ చేయకూడదు అనిపించింది. ఓకే. ఎక్కువ తింటాం కదా, అది చూపిద్దాం అనుకున్నా. అలా కంటెంట్ అది స్టార్ట్ అయింది. కానీ బాగుంటుంది బార్బిక్యూ నేషన్. ఇప్పుడు మేము మాట్లాడంటే అన్లిమిటెడ్ ఫుడ్, నాకు ఏదైనా కావాల్సిన అన్లిమిటెడ్. ఫస్ట్ నుంచి నా ఛానల్లో అన్లిమిటెడ్ అన్న వర్డ్ కి హైలైట్. ఐస్ క్రీమ్ అయినా అన్లిమిటెడ్, బిర్యానీ అయినా. ఐస్ క్రీమ్ అయిపోయింది, ఇదేంటి ఆ రీచ్ అయిపోయింది. ఓకే. స్విగ్గీ రీచ్ వెళ్ళిన తర్వాత అది కూడా అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఛానల్ ఎగాలంటే ఇంకో కొత్త ఐడియా రావాలి. అప్పుడు హెల్ప్ చేసింది వరనాయుడు సార్, నాయుడు గారు కొండ బిర్యానీ ఫౌండర్. అవును. ఆయన అన్నారు మీరు ఫుడ్ లవర్ కదా, మా దాంట్లో బాహుబలి థాలి ఉంది, ఇది కంప్లీట్ చేశారంటే మీకు 1 lakh ఇస్తాను, ట్రై చేయండి అని చెప్పారు. ఇన్వైట్ చేశారు. చేసా. ఫస్ట్ రౌండ్ అటెంప్ట్ చేసా, దగ్గర 2 minutes లోనే పోయింది, తినలేకపోయా. మళ్ళీ సెకండ్ టైం చేసా, అది కూడా అంతే. అంటే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చా కానీ అవలా. ఈసారి 1 lakh కొడదాం అనుకున్నా కానీ అది కంటిన్యూ అవలా. కానీ ఆ రెండు కూడా నేను ఇన్స్టాగ్రామ్ తో పాటు ప్యారలల్ గా యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసేవాడిని.
యూట్యూబ్లో ఆ వీడియో 24 మిలియన్ అంటే 2.4 crores. అవును. 24 మిలియన్ వెళ్ళి ఒక్క వీడియోకి 33,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒక్క వీడియోకి 33,000 అంటే ఆల్మోస్ట్ ఇంకా యూట్యూబర్ అయిపోయినట్టు. అంతే అండి. ఇప్పుడు నాకు ఇన్స్టా కన్నా యూట్యూబ్లో 2,34,000 ఉన్నారు. అవునవును. సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది ఓన్లీ వీడియోస్. అదే నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, మీరు ఫ్లోలో చెప్పేశారు. సూపర్ అసలు. అంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ తోటి మీరు ఇన్స్టాగ్రామ్ తోటి ఓకే, యూట్యూబ్ కూడా ఇందులో అప్లోడ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకున్నా. ఓకే. వెళ్ళాల యూట్యూబ్ థాట్ ఎలా వచ్చింది? అంటే మీకు యూట్యూబ్ కూడా క్రియేట్ నేను ప్రమోషన్స్ గురించి నాకు తెలియని టైంలో ఇన్స్టాగ్రామ్ లో మనీ వస్తాయి అనుకున్నా. ఓకే, అంటే స్టార్ట్ చేసా, ఇన్కమ్ జనరేట్ దేంట్లోనే నాకు ఐడియా లేదు, చేసి వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. ఓకే, ఇన్కమ్ వస్తుందని తెలిసింది. ఓకే, ఇన్స్టాలో వస్తుంది అనుకుంటే తర్వాత చెప్పారు, ఇంకా ఫ్రెండ్స్ని అడిగితే ఇన్స్టాలో రాదు, యూట్యూబ్లో జనరేట్ అవుతుంది, మానిటైజేషన్ అయితే నీకు బాగుంటుంది అన్నారు. ఓకే. సరే ఇందులో పెట్టి వీడియోస్ యూట్యూబ్లో పెట్టా. ఓకే, యూట్యూబ్లో పెట్టేసరికి అవి రీచ్ వెళ్ళలేదు చాలాసార్లు. ఈ అన్లిమిటెడ్ వచ్చే వరకు ఏది వెళ్ళలేదు. అదేలేండి. ఎప్పుడుకో అవుతుందని పెట్టివ్వండి, మనం ఏంటంటే కంటిన్యూ మన ప్రయత్నం మనం చేయాలి కదా. అంతే కదా మరి. చేస్తున్నా, వర్కౌట్ అయితే అవుద్ది, లేదని పెట్టా. అవును. ఒక్కసారిగా మళ్ళీ అది 24 మిలియన్ అంటే ఎంత ఇన్కమ్ అక్కడితో వచ్చేసి. అసలు మీరు చెప్తుంటే నాకు అసలు ఏంటి ఇన్ని మిలియన్ వ్యూస్ ఒక్క ఓవర్ అసలు ఇంత షార్ట్ టైమ్ లో అనేసరికి నేను షాక్ అయ్యాను అసలు. సూపర్ అండి, సూపర్ అసలు. అలా 10 మిలియన్ పైన వెళ్ళిన వీడియోస్ 4 అయినాయి యూట్యూబ్ లో. ఓకే, ఒక్కొక్క దానికి 30,000 సబ్స్క్రైబర్స్ వేసుకుంటే ఓన్లీ ఆ వీడియోస్, ఆ 4 వీడియోస్ వల్ల నాకు 1,50,000 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు. ఓకే. ఇప్పుడు మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ మీద లేకపోతే యూట్యూబ్ మీద? లేకపోతే యూట్యూబ్ ఇన్కమ్ వస్తుంది కానీ ఫుల్ లెంత్ వీడియోస్ కి ఎక్కువ వస్తుంది. ఓకే, షార్ట్స్ లో ఇన్కమ్ చాలా తక్కువ. ఓకే, మనకి ఏంటి మంత్ కి 5,000 కూడా రాదు, షార్ట్స్ అయితే మిలియన్స్ వెళ్తాయి. ఓకే, మీరు ఓపెన్ గా చెప్పారు కాబట్టి ఒక విషయం అడుగుతాను. మీరు ఫస్ట్ ప్రమోషన్ కి మీరు ఎంత ప్రమోషన్ చార్జెస్ చేశారు ఒకసారి చెప్పగలరు? యాక్చువల్గా ఫస్ట్ ప్రమోషన్ అంటే ఫుడ్ బాటర్కి చేశారు ఫస్ట్, చార్జ్ చేయకుండా. ఆ పేరు గుర్తు రావట్లే, స్పెన్సర్స్ పక్కన ఎవరు బ్రో ఒకసారి స్పెన్సర్స్ పక్కన అంటే మీకు ఈట్ టాక్ చిల్ ఈటీసీ చార్జ్ ఉండదు. స్పెన్సర్స్ పక్కన ఈటీసీ అని ఆ బ్రో మెసేజ్ పెట్టారు. ఓకే బ్రో మీ వీడియోస్ చూసాను బాగున్నాయి, మా షాప్ కూడా ఒకసారి విజిట్ చేయండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అదే ఫస్ట్ టైం చాలా మంచి ఫీలింగ్. అవునండి. అంటే మన వీడియోస్ వాళ్ళ దాకా వెళ్ళి మా షాప్కి రండి అని పిలిచారు. నేను వెళ్ళి తిన్నా బాగుంది బ్రో అని చెప్పి పే చేస్తుంటే వద్దండి పే వద్దు, మీరు మాకు కూడా చిన్న వీడియో పెట్టండి, ఓకే జనాలకు తెలిసేలా చేయండి అన్నారు. అయ్యో పర్లేదండి పే చేసి నేను పెడతాలే అన్నా సరే వద్దని తీసుకోవాలా. ఓకే, అది నాకు ఫస్ట్ ప్రమోషన్ లెక్క, ఓకే బార్టర్ చేసినట్టు. ఓకే, తర్వాత మెయిన్ గా అమౌంట్ ప్రమోషన్ వచ్చింది అయితే ఈ ప్రైవేట్ థియేటర్ F&M. ఓకే, ఓకే. వాళ్ళ ఫ్రెండ్ మెసేజ్ పెట్టి న్యూగా స్టార్ట్ చేస్తున్నాం బ్రో మీ సపోర్ట్ కావాలి, ఎంత చార్జ్ చేస్తున్నారు అంటే, యాక్చువల్గా అప్పుడు నాకు అమౌంట్ ఎంత తీసుకుంటారో ఇవేం తెలీదు. ఓకే, 3,000 ఇస్తామంటే నేను ఓకే అని ప్రమోషన్ చేసా. 2 lakhs వెళ్ళింది, వాళ్ళకి బిజినెస్ బాగా వచ్చిందని మళ్ళీ కాల్ చేశారు. ఓకే, చాలా బాగుంది బ్రో, అందరికి రీచ్ అయింది అని చెప్పారు. నేను హ్యాపీ. ఓకే, మనం ఎంత తీసుకున్నాం అన్న దాని కాకుండా వాళ్ళకి మన వల్ల, అంటే మీ వల్ల ప్రమోషన్ చేస్తే వాళ్ళ బిజినెస్ బాగుంది, కొంచెం హై ఫీల్ అయిపోయింది. మన వల్ల వాళ్ళు బాగున్నారా అంటే అదొక హ్యాపీ ఫీలింగ్. మనం అలాగని మనం ఫ్రీగా చేయలేం కదా బ్రో, మనం పని మానుకుని వస్తున్నాం, మనకి ఎడిటింగ్ ఉంటది, అవన్నీ ఉంటాయి కదా స్కిల్, దాన్ని బట్టి నేను దానికి తగ్గట్టు చార్జ్ చేసి తీసుకున్నాను. ఓకే, ప్రెసెంట్ ఇప్పుడు మరి ఇప్పుడు ఎలా బిజీ అయ్యారు? ఎంత చార్జ్ చేస్తున్నారు? పర్ మంత్ ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు? పర్ మంత్ ఇన్కమ్ అంటే ఇది కొంచెం చెప్పకూడదు. అవును, పర్వాలేదు, ఏదైనా మాతో షేర్ చేసుకోవచ్చు. ఓకే, పర్ మంత్ అంటే బ్రో ఎవ్రీ మంత్ ఒకేలా ఉండదు. అవును, ఎక్కువ బాగుండేది అయితే మనకి దీపావళి నుంచి సంక్రాంతి టైం బ్రో. అవును, ఎవరికైనా ఫెస్టివల్ సీజన్. బట్టల షాప్ లో అయినా ఫుడ్ లో అయినా మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి, ఎక్స్పోలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక ఎక్స్పో వచ్చి మనకి భీమవరంలో పెట్టారంటే అది జనాలకి ఎలా రీచ్ అవుతుంది బ్రో, పెడుతున్నారని మన ద్వారానే కదా. మన ద్వారా మనం వీడియో చేస్తే అది అందరికి రీచ్ అయి వెళ్తున్నారు. సో ఆ టైంలో ఎక్కువ ఎక్స్పోలు రావడం, మనకి ఎక్కువ ప్రమోషన్స్ రావడం, ఆ టైంలో అయితే 1 lakh వరకు ఉంటాయి ఇన్కమ్. నార్మల్ టైంలో 50,000-60,000 అంటే ప్రమోషన్స్ బట్టి బ్రో. బ్రాండ్ ప్రమోషన్స్ వచ్చినాయి అంటే 15,000 చార్జ్ చేస్తున్నాం. బ్రాండ్ సోనో విజన్, KLM ఈ టైప్ లో. నార్మల్ గా చిన్న షాప్ అంటే ఒక ప్రమోషన్ 15 వన్ వీడియో. ఓకే, 1 వీడియోకి. ఇంకా నార్మల్ గా అయితే 8,000 10,000 అలా ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉందండి, పర్వాలేదా మొత్తం? అంటే మంత్కే పర్లేదు. యూట్యూబ్ నుంచి చాలా తక్కువ చెప్తుంది కదా, చాలా తక్కువ. $100 అవ్వాలండి. 100K వ్యూస్ కి $1 వస్తుంది. అవును, $1 వస్తే అది $100 అయితే మన అకౌంట్ లో పడతాయి. $100 అంటే ఎంత అండి? 9,000. అవును, అంటే మనకి ఎప్పటికి అవ్వాలి, ఎప్పుడు ఇప్పటికి నేను 4 months 5 times పడ్డాయి నాకు, అలా 12,000 చెప్పిన. ఓకే, ఓకే, ఓకే.
ఓన్లీ ఏమైంది మన అదొకటి. అదొక ఇన్కమ్. మనం ఇన్కమ్ గురించి కాదు కదా, అది ప్యాషన్ ఇది. ప్యాషన్. అసలు ఈ ప్యాషన్ మీరు నిజంగా చూస్తే అందరు వీడియోస్ చూస్తాము, మీ వీడియోస్ చూస్తాము, ప్యాషనెట్ గా చేయడం వేరు, లేకపోతే ఇది ఇన్కమ్ గా అనుకుని చేయడం వేరు. అవును. కానీ మీరు చాలా ప్యాషనెట్ గానే చేస్తాం. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మీకు తెలియదు కాబట్టి. నాకు ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ బట్టి ఇంకా మోటివేట్ అయ్యా. అవును, అంటే మీరు స్టార్టింగ్ లో తెలియదు అసలు మామూలుగా నా ఫ్రెండ్స్ కి నేను తెలిసిన వాళ్ళని బయటకు వెళ్తే గుర్తుపట్టడం, అన్న ఆఫర్ చెప్పండి, నాకు చాలా బాగా అనిపించింది. ఓకే ఓకే. దాన్ని బట్టి ఇంకా మోటివేట్ అయ్యి వాళ్ళకి ఇంకా చేద్దాం, ఓకే, ఇంకా మంచి కాన్సెప్ట్ లో చేద్దాం, ఓకే, ఆ ఐడియాస్ వచ్చాయి. ఓకే ఓకే. ఎప్పుడు అదే ఆలోచించేవాడిని, నెక్స్ట్ ఏ ఐడియాతో చేద్దాం, ఎలా రీచ్ ఉంటుంది, ఓకే ఓకే, ఆ టైప్ లో. ఓకే ఒకసారి కట్ చేసి సాయి ఒకసారి. వినయ్ బ్రో, ఇప్పుడు ఒక చిన్న డౌట్. ఓకే. ఎలా అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలా పెద్ద పెద్ద అకౌంట్స్, అదే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న అకౌంట్స్ కానీ వీళ్ళందరూ డియాక్టివేట్ అయిపోతున్నాయి. అవును, డిలీట్ అయిపోతున్నాయి అకౌంట్స్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఎందుకు అవుతున్నాయి అంటారు అలాగా? ఒకటి కాపీరైట్ స్ట్రైక్ పడడం మెయిన్ రీజన్. అంటే కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి, ఓకే, అది ఫాలో అవ్వకపోతే ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు డియాక్టివేట్ చేస్తారు. ఓకే, అది ఒక రీజన్. అలా అయిన అకౌంట్స్ కొంతమంది ఏంటంటే రిపోర్ట్స్ కొట్టడం. ఇప్పుడు మనం ఏదన్నా అన్నెసరీ కంటెంట్ చేసినా, సపోజ్ ఎగ్జాంపుల్గా నాకే ఊరికే ది సెకండ్ పేజ్ బేవరం స్పై ఏజెంట్ అని ఇంకో పేజ్ పెట్టుకున్నా. ఏదో నాకు ఎడిట్ చేయకపోయినా నాకు నచ్చిన వీడియో అందులో పోస్ట్ చేసుకుంటా. అందులో ఒక 2500 ఫాలోవర్స్ ఉన్నారు. రీసెంట్గా పెద్ద ప్రీమియర్కి వెళ్ళి అందులో లెగ్ కటింగ్ సీన్ ఉంటుంది కదా, అది షూట్ చేసి అందులో పోస్ట్ చేస్తా. తెల్లారిసరికి 1 million వెళ్ళినట్టుండక అది మెయిన్ ట్విస్ట్ కదా, అలాంటివి చేయకూడదు కదా. అందరు రిపోర్ట్స్ కొట్టారు, పేజ్ డిజేబుల్ అయిపోయింది. ఓ, అంటే రిపోర్ట్స్ కొట్టడం వల్ల డిజేబుల్ అవుతుంది. ఓకే, మెయిన్ అందరూ రిపోర్ట్స్ కొడితే పేజ్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, రీచ్ కూడా వెళ్దావు. అంటే మెయిన్గా బ్లూటిక్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, పేజ్కి ప్రొఫెషనల్గా బ్లూటిక్ మెయింటైన్ చేయడం, అది చేస్తే చాలా మందికి రిపోర్ట్స్ కొట్టినా స్ట్రైక్ పడినా డిజేబుల్ అవ్వదు. ఓకే, లేకుండా ఏ అకౌంట్ ఉన్నా సరే దానికి స్ట్రైక్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఓకే, అంటే దీనికి షీల్డ్గా ఖచ్చితంగా బ్లూటిక్ అనేది మనకి ఎవరైనా ప్రమోషన్ ఇవ్వాలన్నా చూసి బ్లూటిక్ ఉందంటే వీళ్ళ ప్రొఫెషనల్ అకౌంట్ అన్న ఒక ఇంప్రెషన్ కూడా వస్తుంది. అండ్ అది సెక్యూర్గా ఉంటుంది అకౌంట్. ఓకే ఓకే. అండ్ డిజేబుల్ గురించి అడిగారు కదా, అలా చాలా మందికి మా ఫ్రెండ్స్లోనే చాలా మందికి అయింది. ఎందుకు అయిందో కొంతమందికి మెయిల్ పంపిస్తారు, కొంతమందికి మెయిల్ కూడా లేకపోతే హ్యాక్ కూడా అవుతున్నాయి. ఓకే, వాటికన్నిటి గురించి ఇంకా సొల్యూషన్ అనేది ఏం ఆలోచించలేదు. ఓకే, ఇప్పుడు మీరు మీ సైడ్ నుంచి మీరు చెప్పిన పాయింట్స్ ఓకే, మీరు తీసుకునే ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రికాషన్స్ అంటే నాకు కూడా ఇదంతా తెలీదు. యాక్చువల్గా బ్లూటిక్ గురించి తర్వాత రవివర్మ అని మా ఫ్రెండ్ చెప్తే వాళ్ళు తీసుకున్నారు. అదేంటి మళ్ళీ మంత్కి ఇంత కట్టుకుని తీసుకోవాలా, మనకు వచ్చేదే తక్కువ కదా, ఇది అవసరమా అనుకున్నాను. కానీ మనం రకరకాల ప్రమోషన్స్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు బట్టల షాప్స్ ప్రమోషన్ చేస్తాం, క్లాతింగ్ వాళ్ళు మనకు తెలుసు కదా, బ్రాండ్లో డూప్లికేట్ చేస్తారు, రేర్ ర్యాబిట్ అని చెప్పి షర్ట్స్ అమ్ముతారు. మనం ప్రమోషన్లో ఇలా చూపిస్తాం, ఆ లోగో కానీ ఏదైనా పడితే స్ట్రైక్ పడే అవకాశం ఉంటుంది. సో దాని నుంచి మనం అకౌంట్ సేఫ్ అవ్వాలంటే బ్లూటిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే అంటే నేను చూసానండి బ్లూటిక్. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. బ్లూటిక్ అంటే దాంట్లో 3 వేరియేషన్స్ ఉన్నాయి, లేదా 4 వేరియేషన్స్ ఉంటాయి. ఏది తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అంటారు? బేసిక్ నుంచి అయినా సరే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మన స్టామినా బట్టి అండి, మనకు వచ్చే ఇన్కమ్ బట్టి. బేసిక్ 700 నుంచి ఉంది, 1600 1700 కూడా ఉన్నాయి. ఓకే, ఇంకా 16,000 బ్లూటిక్ కూడా ఉంది. అవును, వేరియేషన్ ఏంటంటారు? వేరియేషన్ అనేది ఏముంటుందంటే ఇంకా మనకంటే పెద్ద పేజెస్ చాలా ఉంటాయండి. ఇప్పుడు మీడియాస్ ఉంటాయి. ఇప్పుడు అదే సినిమా గురించి చెప్పాను కదా, వాళ్ళ మీడియా పేజ్ కనుక స్ట్రైక్ కొట్టారంటే నార్మల్గా ఉన్న చిన్న అకౌంట్ ఏదైనా లేచిపోద్ది, డిజేబుల్ అయిపోద్ది. అలాంటి అకౌంట్స్ కూడా అంత పెద్ద రిపోర్ట్ కొట్టినా స్ట్రైక్ పడినా సరే పేజ్ డిజేబుల్ అవ్వకుండా ఉండాలంటే దాని కాస్ట్ బట్టి మనం బ్లూటిక్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే దాంట్లో వచ్చే ఫీచర్స్ ఆ ఫీచర్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి. మనకంటే పెద్ద ఫాలోవర్స్ ఉన్న పేజెస్ ఏది రిపోర్ట్ చేసినా మెయిల్ పెట్టినా సరే పేజ్ డిజేబుల్ అవ్వకుండా ఉండాలంటే దాన్ని బట్టి అమౌంట్ బట్టి తీసుకోవాలి. ఓకే ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరైతే మాత్రం. ఇప్పుడు నాకు ఇంకొకటి ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ. ఓకే, ఫ్యూచర్లో ఏమన్నా ప్లాన్ ఉందా? ఫ్యూచర్లో ఏం ప్లాన్ లేదండి, ఆల్రెడీ ఒకసారి వచ్చింది. ఓకే, బకాసుల రెస్టారెంట్ అని, నేను అన్లిమిటెడ్ వీడియోస్ తింటా ఉంటాను కదా, అది చూసి ఆయన కాల్ చేసి మా సినిమా కాన్సెప్ట్ కూడా ఈ టైప్లోనే ఉందండి, ఎక్కువ ఫుడ్ తినడమే, మీరు ఇప్పుడు ఫుడ్ తినే దాంట్లో కొంచెం ట్రెండింగ్ ఉన్నారు కదా, మా దగ్గరికి రావాలని కాల్ చేశారు. హైదరాబాద్ రమ్మన్నారు. ఆ టైంలో ఇంట్లో మదర్కి బాగాలేక నేను వెళ్ళలేదు, వెళ్ళుంటే బాగుండేమనిపించింది. ఓకే, ఫ్యూచర్లో ఏమైనా వస్తే మాత్రం వెళ్తాను. సెలబ్రిటీస్ భీమవరం వచ్చారంటే ఆల్మోస్ట్ మీట్ అవుతూ ఉంటాం, ఖచ్చితంగా గ్యాదర్కి అందరం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరం మీట్ అవుతూ ఉంటాం. ఓకే, సో ఆ టైప్లో ఇంట్రెస్ట్ ఉంది, ఏమైనా ఛాన్స్ వస్తే వెళ్తాం ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు ఎవరైనా అప్కమింగ్
ఈ ఫీల్డ్ ఎంచుకునే వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ, కంటెంట్ క్రియేషన్ చేయాలనుకునే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే బెస్ట్ టిప్స్ ఏమైనా ఉన్నాయా? చాలా మంచి ఐడియా అండి. కంటెంట్ క్రియేషన్ అందరూ స్టార్ట్ చేయొచ్చండి. ఇది మనం ఓన్ టాలెంట్ అందరం కూడా. ఓకే, ఒక ఫోన్ ఉంది వెళ్ళి మొబైల్తో వీడియో షూట్ చేస్తాం అన్నట్టు కాకుండా ఒక ప్రొఫెషనలిజంగా ఇప్పుడు వెళ్ళి ఇది నీట్గా తీసుకుని మంచి కంటెంట్ ఆలోచించుకుని కరెక్ట్గా తీసుకుని, మెయిన్గా ఏంటంటే మనం ఎంత నీట్గా తీసినా వ్యూస్ రావట్లేదని డిసప్పాయింట్ అవ్వద్దండి ఫస్ట్. అది నేను ఫేస్ చేసిందే. 1 year పాటు స్ట్రగుల్ వల్ల ఆపేసినా కూడా మళ్ళీ ఎప్పుడైతే కంటిన్యూ చేశానో ఒక రీచ్ అనేది వచ్చేంత వరకు చేసుకుంటూ ఉండండి. ప్రయత్నించితేనే కదండి ఏదైనా వస్తుంది. ఖచ్చితంగా మంచి కంటెంట్ ఆలోచించుకుని చేసుకుంటే ఫస్ట్లో రాకపోయినా, పోనీ 1 year పాటు రాకపోయినా ఎప్పుడన్నా సరే మీ కష్టానికి అనేది ఫలితం ఉంటుంది. అవునండి, ఖచ్చితంగా. ఒక్క వీడియో రీచ్ వెళ్ళి మీరు కనుక లోకల్ వాళ్ళకి గుర్తుపట్టారంటే అక్కడి నుంచి తిరిగి ఉండదండి. ఓకే, అక్కడి నుంచి మనం ఎలాంటి కంటెంట్ చేసి ఏం చేసినా సరే జనాలు గుర్తుపడతారు. బాగుంటది. అంటే చూసింగ్ ఆఫ్ కంటెంట్ మంచిది. నార్మల్గా ఏ టైప్ కడితే ఆ టైప్ కాకుండా జనాలకి యూజ్ అయ్యే టైప్ కానీ అది చేసుకుంటే ఇంకా బాగుంటది. ఓకే, ఇవి మీరు ఇచ్చే టిప్స్ కొత్తగా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మెయిన్ పట్టు వదలొద్దు అని చెప్తున్నా. ఓకే, మీరు ఏదైతే స్ట్రాంగ్నెస్ నిలబడ్డారో మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది మీ జాబ్తో పాటు మీరు జాబ్ చేస్తున్నా వర్క్ చేస్తున్నా స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మొబైల్ మన చేతిలోనే ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, మీరు బయటకు వెళ్తారు, మీకు ఒక్కొక్క క్రియేటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, దాన్ని కంటెంట్ రూపంలో పెట్టండి. ఓకే, అలా పెడుతూ ఉండండి. రీచ్ వచ్చేంత వరకు వస్తే వెల్ అండ్ గుడ్ అండి, రాకపోయినా కంటిన్యూ చేస్తే ఏదో టైంలో వస్తుంది. ఓకే 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 ఇప్పుడు ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం. అంటే ఈ పాయింట్ ఏంటంటే కొంచెం పర్సనల్గా కూడా అనిపించవచ్చేమో మరి. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రమోషన్స్ అన్ని అందరూ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఒక క్లాతింగ్ షోరూమ్కి చేశారనుకున్నాం, పక్కన ఇంకొక షాప్ ఉంటుంది, వాళ్ళు ఎఫోర్డ్ చేయగలరు, వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఎఫోర్డ్ చేస్తాను అంటే వాళ్ళకి కూడా చేస్తాం. ఎంతవరకు అంటే క్లయింట్స్ అంటే బయట మీరు చూపించేది కస్టమర్స్కి, మీ ఫాలోవర్స్కి, అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇద్దరిని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు. ఈ కామెంట్ ఒకళ్ళు పెట్టారండి. ఓకే, ఫస్ట్ సారి నేను చేసినప్పుడు హడావిడిలో చేసుకుంటూ వెళ్ళిపోయా. అంటే ఐడియా రాలేదు. తర్వాత ఒకరు కామెంట్ చేశారు, బ్రో వెంటనే ఇలా షోరూమ్స్ చేస్తున్నావు కదా, ఎక్కడ తీసుకుంటే బెటర్ బ్రో, ఇది కరెక్టా అది కరెక్టా అన్నారు. కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను అందుకే ఇక్కడికి వెళ్ళి తీసుకోండి అని చెప్పకుండా మనం ప్రమోషన్ చేసేటప్పుడు ఆ షాప్లో ఏ ఐటమ్స్ ఎంత కాస్ట్కి ఇస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ని జనాలకు షేర్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ కొనండి, ఇక్కడే కొనండి అని కాకుండా ఈ షాప్లో ఈ ఐటమ్స్ ఉంటాయి, ఇది కాస్ట్ ఇంత, కానీ దీన్ని ఇంతకే ఇస్తున్నారు, ఈ ఆఫర్ ఇంతవరకే ఉంటుంది, ఎవరికి యూజ్ అవుద్దో వాళ్ళు వచ్చి తీసుకోండి అంట. ఒక షాప్ లో పెట్టిన ఆఫరే ఇంకో షాప్ లో పెట్టొచ్చు, లేదా వేరే ఆఫర్ పెట్టినా సరే ఆ షాప్ లో ఉండే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏం జనాలకు షేర్ చేయాలనుకుంటున్నారో దాని జనాలకు పంపిస్తాను అంతే. ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడే బాగుంటాయి, మిగతా ఏ షాప్ లో బాగో అన్నది చాలా తప్పండి. అవును, ఆ టైప్ లో ప్రమోషన్స్ అనేవి కరెక్ట్ కాదు. అవును, ఇప్పుడు మీరు ఈ షాప్ కి ఎందుకు రావాలి అన్నది మాత్రం చెప్పాలి. ఓకే, అంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ ఏంటి అది మాత్రం హైలైట్ చేస్తాం. ఆఫర్స్ హైలైట్ చేస్తాం. అది మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది. మీకు ఎవరో చాలా మంది బట్టలు కొనుక్కుందాం అంటే 500 పేరు కావాలంటారు, వాళ్ళకి ఈ షాప్ లో దొరుకుతాయి అనే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు బిజినెస్ స్ట్రాటజీస్ అన్ని మారిపోయినాయండి. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కీ రోల్ ప్లే చేస్తారు బిజినెస్ లో. అది లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న రీచ్ అవ్వచ్చు. ఎలా తీసుకోవచ్చు దీన్ని? అంటే ఒక గుడ్స్ అయినా లేకపోతే ఒక డిపెండెన్సీకి వెళ్ళిపోతున్నారా మార్కెట్లో ఉన్న బిజినెస్ చేసే వాళ్ళందరూ? దీన్ని ఎలా తీసుకోవచ్చు? రెండు ఉంటాయండి, రెండు ఉంటాయి అంటారు అంతే కదండి. ఫస్ట్ గుడ్ సైన్, మా వల్ల బిజినెస్కి ప్రాఫిట్ వచ్చి బాగుంది అంటే మాకు హ్యాపీ, వాళ్ళకే హ్యాపీ. అవును, కానీ ఉండే కొద్దీ అది ఇంకా ఏమైపోతుందంటే అండి, ఎక్కువ దీని మీదే డిపెండెన్సీ అయిపోతుంది కదా. అవును, ఇప్పుడు మనమనే కాదు, కొంతమంది ఇప్పుడు ప్రమోషన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడే తీసుకోండి అనేసి చెప్పామనుకోండి, మిగతా షాపులు అఫోర్డ్ చేయలేని ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్కి. వాళ్ళ దగ్గర క్వాలిటీ ఉన్నా సరే వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా. మెయిన్గా జనం అందరూ ఖాళీగా ఉండి ఇంట్లో ఎక్కువ ఫోన్ చూస్తున్నారు, ఒక రీల్ వస్తే సేవ్ చేసి పెట్టుకుంటున్నారు, అది గుర్తు వస్తుంది వాళ్ళకి ఏదైనా కావాలన్నప్పుడు, రీల్లో చూసాం కదా అక్కడికి వెళ్దాం అనే థాట్ వస్తుంది. అది రీల్ చేయించుకునే వాళ్ళకి మంచిది, ఆ బిజినెస్ వాళ్ళకి. అఫోర్డ్ చేయలేని వాళ్ళకి మాత్రం అది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది కదండి. వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎక్కువ మనీ అఫోర్డ్ చేసుకోలేరు, వాళ్ళు పెట్టుకునేది బిజినెస్. ఇప్పుడు నేనే ఉన్నాను, స్టార్టింగ్ ఐస్ క్రీమ్ షాప్ పెట్టాను, ఇన్ఫ్లుయెన్సర్స్కి 10,000 అలా ఇచ్చి చేయించుకోగలను అంటే చేయించుకోలేను. అలాగని నా బిజినెస్ ఏదో ఒకటి చేయాలి, ఉన్న దాంట్లో పెట్టి చేయించుకున్నా. అలా పెట్టలేని వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు కదా అనేసి అంటున్నాను. మీరు చెప్పిన పాయింట్ అయితే చాలా వ్యాలిడ్ పాయింట్ నిజమే. బట్ ఇందులో చిన్న డౌట్ నాకు,
ఇప్పుడు భీమవరం మన ఏరియానే తీసుకుందాం. అవును, ఎప్పటి నుంచో క్లాతింగ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవి చూడడం, ఎక్కడ ఒక దగ్గర ఒక మెటీరియల్ దొరుకుతుంది, అది హోల్సేల్ గా దొరుకుతుంది. వీళ్ళకి తెలియదు ఎట్లా ఉన్నాయి పిల్లలకి, కొత్తగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు అక్కడి నుంచి ఈజీగా తెచ్చుకోగలుగుతారు. వాళ్ళు తెచ్చుకుని ఇక్కడ ఈజీగా మార్కెట్ చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు ఫేస్ పెట్టని లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ రప్పించి. మరి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. వాళ్ళు రెంటడే కడతారు, అంటే సేమ్ రెంట్ కడతారు. అవును, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు రెంట్. అవును. వీళ్ళు అంటే మార్కెటింగ్ వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏముంటాయి? సజెషన్స్ అంటే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మాకు ఇవ్వండి అని చెప్పట్లేదు, కానీ అది ఒక విధంగా మీరు ఏదైనా చేస్తున్నప్పుడు అది జనాలకు తెలిస్తేనే కదండి అది మీకు కూడా యూజ్ అయ్యేది. మీరు ఏంటంటే పెట్టేసుకున్నాం, మాకు ఎంత స్టాక్ తెచ్చేసాం, అది వెళ్ళిపోవాలి అంటే వెళ్ళదు కదా. అది ఎలా ఇస్తున్నారు, ఎంతకి ఇస్తున్నారు అన్నది జనాలకు తెలియాలి. సో ఎంతైనా మనకి మంచి రీచ్ ఉన్న వాళ్ళ పేజెస్ చూసుకోవడము, ఎవరైతే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వారి జనాలకి దగ్గరికి తీసుకెళ్ళగలరో వాళ్ళందరితో చేయించుకోవడం మంచిది సజెషన్ అని నేను ఇస్తాను. ఓకే ఓకే. ఎందుకంటే మా ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్లో. అందరు చేసిన ప్రమోషన్స్ బట్టి రీచ్ బాగా వచ్చినాయి, సేల్ బాగా అయిందని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. సో అది నేను అంటే వాళ్ళకి ప్లస్ అవుతున్నట్టే కదండి. అవును, నార్మల్గా తెచ్చి పెట్టుకోవడం కన్నా ఇలా సేల్ చేయడం ఇది ఒక స్ట్రాటజీ కదా. అవునవును. ఇది ఎంత లాంగ్ పీరియడ్ ఉండబోతుంది అది మనం చెప్పలేమండి. ఎందుకంటే అందరూ కంటెంట్ చేయొచ్చు, నేనే చెప్పాను చేయమని. ఎవరికాళ్ళు కంటెంట్ చేసేస్తే ఇంకా యూజ్ ఉండదు కదా మరి కొంతమందికి. అవును, అందుకోసం ఎంత లాంగ్ ఉంటుందని మనం చెప్పలేం. ఇప్పుడు ఎవరికాళ్ళు సెపరేట్ గా రీల్స్ చేసుకుంటారు, అది వాళ్ళకే మంచిది, మనకి మంచిది. ఎవరు బ్రాండ్ ప్రమోషన్ వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే మనం అందరికి ఇచ్చి అఫోర్డ్ చేయలేము, మనం చేసుకుంటాం, మనకి రీచ్ వచ్చేంత వరకు చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఎవరిది వాళ్ళు చేసుకున్నది వేరు, మనకి ఇచ్చిన దానికి వచ్చిన రెస్పాన్స్ వేరు ఉంటుంది. ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఒకళ్ళ దగ్గర ఉండడం. ఇప్పుడు మీరే ఒక ఆఫర్ పెట్టారనుకోండి, మీకు ఇప్పుడు చేసుకుంటే మీ వీడియో ఎంతవరకు సర్క్యులేట్ అయితే అంతమందికి రావచ్చు. అదే మా ద్వారా చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది సర్క్యులేట్ అయ్యి వస్తారు కదా, ఆ డిఫరెన్స్ ఉంటుంది. అది ఎంతకాలం వరకు ఉంటుంది అన్నది చెప్పలేము. కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు నేను రీసెంట్ గానే చెప్పొచ్చు, ఈ పాయింట్ నేను అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక అసోసియేషన్ లాగా ఒక గ్రూప్ లా కూర్చుని మా సిచ్యువేషన్స్ ఏంటి, మీరు యంగ్స్టర్స్ మీరు వచ్చారు, మీకు తెలివితేటలు ఉన్నాయి, మీరు చేసేయగలుగుతున్నారు, మాకు అవి లేదు, అప్పుడు మేమే నష్టపోతున్నాం కదా అనేది వాళ్ళ సైడ్ నుంచి నేను బాగా క్లోజ్ లో చూసిన పాయింట్ అది. ఓకే. వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి స్ట్రగుల్స్ ఉంటాయి, వాళ్ళు రెంట్లు కట్టుకోవాల్సి వస్తుంది, ఇలా ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే బెస్ట్ సజెషన్ సింగిల్ డే అంటే చిన్న పాయింట్ లో చెప్పగలరా? చిన్న పాయింట్లో అంటే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ చేయించుకోవడం, అది కూడా కరెక్ట్ పర్సన్స్ పెట్టుకోవడం మంచి. ముందు మీరు కూడా సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అన్న ఒక తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు మార్కెట్ దేని మీద డిపెండ్ అయిందన్న తెలుసుకోవాలి. ఓకే. వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళు చెప్పగలిగి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవడం మంచి ఆప్షన్. ఓకే, మంచి పాయింట్. ఎందుకంటే అది చాలా అవసరం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మీరు ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు, మీకు బాగా స్టార్టింగ్ ఎర్లియర్ స్టేజ్ రాజేష్ అని కలిపి ఏమైనా బిజినెస్ ఏమైనా చేశారా? అంటే ఆ థాట్ ఏమైనా ఉందా? అంటే చేయొచ్చండి. మా ఫ్రెండ్ నేను బెస్ట్ ఫ్రెండ్సే, చేయొచ్చు. కానీ పార్ట్నర్షిప్ మీద వెళ్ళడం అనేది అంత మంచిది కాదండి. ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఎంత ఫ్రెండ్స్ అయినా సరే పార్ట్నర్షిప్ మీద చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా మెయిన్ ఫ్రెండ్షిప్ చెడిపోద్ది. అవునండి. సో అలాంటి రిస్క్ అయితే చేయకూడదండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉంటామని చెప్పలేము. మావాడిని నేనైనా సరే ఏదన్నా నాలోనే తేడా రావచ్చు మళ్ళీ పార్ట్నర్షిప్ అంటే. సో పార్ట్నర్షిప్ జోలికి అయితే వెళ్ళదలుచుకోలేదు. ఓకే. ఏదన్నా పెడితే నేనే ఉంటాను. ఓకే. అసలు మీకు పార్ట్నర్షిప్ మీద ఎందుకు అంత? అదే చూసాం కదండి, చాలా మంది పార్ట్నర్షిప్ మీద పెడతారు. అవును. పెట్టి బ్యాక్ స్టాబింగ్ ఎక్కువైపోతుంది. అవును. ఇప్పుడు మనం ఎక్కువ వర్క్ చేసామని లేదా తాను చేశారని ఏదో ఒకటి నువ్వెందుకు చేసావు అన్న చిన్న మాట వచ్చినా ఫ్రెండ్షిప్ పోతుంది కదా. అవును అవును. అది చాలా, నాకైతే ఆ పార్ట్నర్షిప్ టాపిక్ అనేది అసలు నచ్చదు, ఇష్టం ఉండదు. ఓకే, ఖచ్చితంగా ఇది ఎవరైనా మంచి పాయింట్ గా తీసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే ఓకే. నెక్స్ట్ వినయ్ బ్రో, ఇప్పుడు భీమవరంలో డెవలప్మెంట్ అంటే ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకేమేమి వస్తే బాగుంటుంది అనేది మీ పాయింట్ లో చెప్పండి ఒకసారి. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది ఎప్పటి నుంచో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి భీమవరంలో చూసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా ఎస్ఆర్కే అవనివ్వండి, విష్ణు అవనివ్వండి, చైతన్య, నారాయణ, డిఎన్ఆర్ కాలేజ్, ఎడ్యుకేషన్ పరంగా మనకి స్ట్రాంగ్ బేస్ ఉంది. అవును. చదువుకోవడానికి వేరే ఊరు నుంచి భీమవరం వస్తున్నారు చాలా మంది. అవును. కానీ చదివిన తర్వాత మనకి జాబ్స్ పరంగా కానీ కోచింగ్ పరంగా కానీ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ లేదు. మీరు అబ్జర్వ్ చేశారు కదా. అవును అవును. దానికోసం మన భీమవరం నుంచి విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వెళ్తున్నారు స్టూడెంట్స్ అందరూ. నేను అది చాలా అబ్జర్వ్ చేశా. మెయిన్గా మన యువతకి ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సో అలాంటివి మన భీమవరంలో కనుక స్టార్ట్ చేస్తే
ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా సరే ఈ ఆలోచన వస్తే అలాంటివి పెడితే మన భీమవరం యువత ఇంకా బాగా డెవలప్ అవుతారండి. అవును చాలా మంది వెళ్ళి స్తోమతలే కొంతమంది ఆగిపోతారు వేరే ఊరు, అవును మన ఊర్లో ఉండి ఇంకా రీజన్స్ వల్ల ఆగిపోతూ ఉంటారు. వాళ్ళ కోసం అలాంటివి వచ్చినా లేదా జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇంకా బెటర్ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినా సరే చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అవును అవును ఇన్స్టిట్యూట్స్ అంటే మరి ఎలాంటి ఏ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అని మీ ఒపీనియన్ అంటే? ఏ టైప్ అంటే మనకి హైదరాబాద్లో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ కావాల్సిన వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, మంచి కోచింగ్ సెంటర్స్ అండి. అవును మనం ఎందుకు వేరే ఊరు వెళ్ళి అవును చేసుకోవాల్సి వస్తుంది మన దగ్గర లేక? అవును అదే మన దగ్గర వస్తే అవును అది చాలా యూత్కి చాలా అంటే చాలా యూజ్ అవుతాయండి. నేనైతే చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. క్వశ్చన్ కూడా కాదు ఇది యాక్చువల్గా. ఓకే, మీరు కంటెంట్ క్రియేషన్లో ఉన్నారు. అవును. బేసిక్గా మీరు ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఏదైనా కంటెంట్ క్రియేషన్ చేసుకునే వాళ్ళకి ఎలా నేర్పిద్దాం మనం, అలా అంటే కొంత బెటర్ వరకు. అవునండి, ఐడియాస్ వచ్చినాయి. ఓకే, దానికి తగ్గ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలి కదా. అవును అవును లేదా మనకి ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళన్నా ఉండాలి, ఇంట్రెస్ట్ మీ దగ్గరకు వచ్చి ఉండాలి. ఆన్లైన్లో చేయగలం కానీ దాన్ని ఎంతవరకు రీచ్ అవుతుంది అన్నది మనం చెప్పలేం. ఓకే, ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ చాలా బెటర్ అండి నా ఒపీనియన్లో. ఓకే, అక్కడికి వచ్చి నేర్చుకుని పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. ఓకే. సో మనం స్టార్ట్ చేద్దామంటే అంత ఇన్కమ్ కానీ మనకి అవును అదంతా ఇంకా రాలేదు. ఓకే. సో ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు కానీ అలాగే ఎవరైనా సరే స్టార్ట్ చేస్తే అది మాత్రం యువతకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే ఓకే. అయితే మీరు చెప్పేది ఏంటంటే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే లైక్ శ్రీధర్ సిసి బ్యాంక్ ఇన్స్టిట్యూట్స్ కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఆ టైప్. ఓకే, మంచి పాయింట్ చెప్పారు సార్. నిజంగా అదైతే భీమవరానికి లేదు. అవునండి, ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయగలిగితే మాత్రం మనకున్న స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అలాంటి కోచింగ్ సెంటర్స్ తోడయ్యి అలా కనుక జరిగిందంటే అందరూ కూడా జాబ్స్ లోకి వెళ్ళి చాలా బాగా సెటిల్ అవుతా, నీట్ గా ఉండదు. అయితే మీ ఫాలోవర్స్ గురించి కూడా మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు? ఎక్కువ ఆలోచిస్తాను, ఎందుకంటే మాకు సపోర్ట్ ఇచ్చేదే వాళ్ళు కదా. అవును అవును, ఎప్పటికప్పుడు ఆయన చాలా మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి అని ఇప్పుడే తెలుస్తుంది మనకి. వినయ్ బ్రో, మీతో ఇంత లీజర్ టైం అసలు చాలా బాగా హ్యాపీగా మాట్లాడుకున్నాం మన ఇద్దరం కూడా. నాకైతే చాలా వాల్యుబుల్ టైం ఇది. మీతో పాటు ఈ జర్నీ నాకు చాలా గుర్తుండిపోతుంది. నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. మన ఫాలోవర్స్కి ఏమైనా? అవును, యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడన్నా ఈ మూమెంట్ కోసం చాలా ఎదురు చూసాను. నాలో చాలా పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ నుంచి. నా లైఫ్ స్టైల్ ఏంటి ఇదంతా చెప్దాం, ఒక రీల్ కింద చేద్దాం అనుకున్నా, కానీ ఇలా మీ ద్వారా చేయడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఈ పాయింట్స్ అన్ని ఎప్పటికైనా కన్వే చేద్దాం అనుకున్నా. మీరు నాకు అవకాశం ఇచ్చారు, కాల్ చేసి పిలిచారు, నేను వెంటనే వచ్చి మీకు మీ ద్వారా నేను మా ఫాలోవర్స్ అందరికీ చెప్పడం నాకైతే మనస్ఫూర్తిగా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే వినయ్ గారు ఫాలోవర్స్ ఉన్నారో టేస్టీ కబుర్లు మన పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా. మీరు చెప్పాలి కదా, డూ ఫాలో స్పార్క్ సెలబ్రేషన్స్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ ఇంకా చాలా వస్తాయి మన దగ్గర నుండి, ఖచ్చితంగా ఫాలో చేసి పెట్టుకోండి. మీకు చాలా యూజ్ఫుల్ కంటెంట్ కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా గుర్తుందిగా పేజ్ స్పార్క్ సెలబ్రేషన్స్ ఇప్పుడే ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.